అసలు యాక్చువల్లీ ఇప్పుడు రేరా రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటి? ఆల్ ప్రాజెక్ట్స్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ రేరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. రేరా రూల్ ప్రకారం ఏంటి మరి రేరా రిజిస్ట్రేషన్ అయితే 70% ఆఫ్ ది అమౌంట్ ఏదైతే నువ్వు ప్రాజెక్ట్‌కి ఉపయోగించబోతున్నావో యాస్ ఎ బిల్డర్‌గా అందులో 70% అమౌంట్ నువ్వు ఆల్రెడీ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి రేరాలో ఆ ఎస్క్రో అకౌంట్‌లో నువ్వు పొందుపరచాలి. డిపాజిట్ చేయాలి. సో దట్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఆగిపోకుండా 70% అమౌంట్ నువ్వు ఆల్రెడీ ఎస్క్రో అకౌంట్‌లో పెట్టి దాని మీదనే ఆ అమౌంట్‌తో నువ్వు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ముందే అమౌంట్ పెట్టేసావు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ రేరా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికీ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ. కానీ ఎంతమంది అవి అవలంబిస్తున్నారు, ఎంతమంది అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అవన్నీ అవ్వట్లేదు కదా. సో అదే చెప్తున్నా, మరి అలాంటివి అవ్వనప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా మరి ఇక్కడ అందరిది అదే మెకానిజం తప్పుంది, అథారిటీస్ తప్పున్నాయి, అండ్ ఈ బిల్డర్ది కూడా తప్పుంది. తప్పున్నప్పుడు మీరు ఖచ్చితంగా బాండ్ ప్రకారం ఇనిషియల్గా ఫస్ట్ డే నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఏది రాసుకున్నాను దాని ప్రకారమే బాండ్ అని మీరు ఎట్లా చెప్తారు? మరి మీరు చేస్తున్న మన రేరా రిజిస్ట్రేషన్ ప్రకారం కానీ దాని ప్రకారం కానీ మరి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలి. మరి అది కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు. మరి ఎంతమంది బిల్డర్స్ చేస్తున్నారు అవి? మరి అక్కడ ఉల్లంఘించారు కదా. మరి అక్కడ ఉల్లంఘించినప్పుడు ఇప్పుడు ఒక పేపర్ ముక్క రాసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ దాంట్లో ఉన్న ప్రకారమే అంటే ఎట్లా? దాని తర్వాత అతను ఇవ్వలేదు, మోసం చేశాడు. మరి దానికి నేను మెంటల్ హెరాస్మెంట్ భరించాను. దానివల్ల నన్ను మెంటల్ ఎగో నేను చాలా మానసికంగా బాగా బాధపడ్డాను. మళ్ళీ అవన్నిటి కూడా నాకు కంపెన్సేషన్ తీసుకునే హక్కు చట్టం నాకు ఇచ్చింది. ఖచ్చితంగా చట్టంలో ఉంది అది. మానసికంగా కానీ దేనివల్ల కానీ మీరు ఒత్తిడైనా, మీరు దానివల్ల బాధపడినా, మీరు దాని పరంగా ఒక వ్యక్తి వల్ల సో దాని పరంగా కూడా మీరు కంపెన్సేషన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ దేర్. అది ఉంది మీకు ఆ హక్కు. సో అది వస్తుంది. సో దాని పరంగానే నేను ఇప్పుడు ఒకరిని నమ్మి అతను పలానాడు నన్ను మోసం చేద్దామనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఒక ఆశ చూపించి నా డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఇప్పుడు అలాంటప్పుడు నేను అది ప్రాజెక్ట్ గురించి నేను ఒక చోట హోమ్ లోన్ తీసుకొని కడుతున్నాను. ఆడు పరారైపోయాడు కరెక్టే, కానీ ఈ లోపల నా బ్యాంక్ అయితే ఆగదు కదా. నేను ఈఎంఐలు అయితే కట్టుకోవాలి కదా. అక్కడ ఇల్లు పోయింది, నా డబ్బులు పోయినాయి, ప్లస్ ఈఎంఐ కడుతున్నాను నేను ప్రతి నెల. మరి అలాంటప్పుడు అతని మీద కేవలం నేను ఇచ్చిన డబ్బుల మీద, ప్రిన్సిపల్ మీద, ప్లస్ అందులో దాని మీద 8% 9% ఇంట్రెస్ట్ వేసేలా, వాటితో పాటు నా మెంటల్ ఎగోనీకి కంపెన్సేషన్ ఇవ్వాలి, నేను పడిన మానసిక బాధకి కంపెన్సేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ హోమ్ లోన్ ఏదైతే నేను ఈఎంఐ కడుతున్నాను ఇన్నేళ్ళు, ఆ ఇల్లు లేకుండా ఫ్రీగా ఊరికే కడుతున్నానో దానికి కూడా అతని వల్లే కదా నేను మోసపోయింది. మరి అతని బాధ్యత వహించాలి కదా. సో అది కూడా తీసుకునే హక్కు నాకు ఉంది, అండ్ ఇచ్చే బాధ్యత అతనికి ఉంది. సో ఇలాంటి వాటిలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇది ఒక ఇబ్బంది పడతారు జనాలు.